సో మేము పేరుకి కజిన్స్ అయినా సిబ్లింగ్స్ లాగానే అటాచ్మెంట్ ఉంటుంది. అంత కనిపించకపోయినా లైక్ ఎలా అంటే లైక్ కేరింగ్ ఫర్ ఈచ్ అదర్లా ఉంటుంది. నేను మా అన్న వాళ్ళని చాలా మిస్ అవుతా. ప్రతి ఒక్కరు చాలా సపోర్టివ్గా ఫ్రమ్ స్కూల్ డేస్ టు ఈ డే వరకు నాకు ఎక్కడ బయట ఇంట్లో ఏ డిస్టర్బెన్స్ కాకుండా నేను చాలా ఓపెన్ మైండెడ్. లైక్ నాకు ఏదైనా అనిపిస్తుంది డిస్టర్బెన్స్ అంటే డెఫినెట్గా నేను మా అన్న దగ్గరికి రీచ్ అయ్యి నాకు ఇది ఇట్లా అవుతుంది, జస్ట్ సార్ట్ అవుట్ ఏదో ఒకటి చేసి సొల్యూషన్ దే విల్ గివ్ మీ. ఇట్ మైట్ మీన్ స్టడీస్ పర్పస్, పర్సనల్ లైఫ్ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా మా అన్న నాకు సపోర్ట్గా ఉన్నారు, మా బ్రదర్స్ తమ్ముళ్ళు. బాండింగ్ విషయం వస్తే వీఆర్ యూత్ సపోర్ట్ టు హర్. లైక్ ఏమున్నా మేము ముందు ఉంటాం తనకి. బట్ షీ అండ్ మీ హ్యావ్ గుడ్ బాండింగ్ where we used to study together. So it's a time that she will start a new career with her life partner. సో ఇంకా కొత్త లైఫ్ స్టార్ట్ అవుతుంది. న్యూ లైఫ్, న్యూ బిగినింగ్, ఎంజాయ్, ఎక్స్ప్లోర్. లైఫ్లో ఏ ఇంపార్టెంట్ డిసిషన్ అయినా, నా ఎడ్యుకేషన్ దానికోసమైనా దేనికోసమైనా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అక్క ప్రిఫరెన్స్ తీసుకుంటుండే. మేమిద్దరం స్కూలింగ్లో కానీ, ఇంటర్లో కానీ, డిగ్రీలో కానీ కలిసి చదువుకుంటుండే. ఎవ్రీథింగ్ మేము పాస్ అయిందంటే తన వల్లనే. She used to help me in many things, like in the way that homework. She used to write my homeworks. So I was so happy when she helped me. నాకు కొంచెం హెల్ప్ కూడా చేస్తుండే స్టడీస్లో. నేను చేసేదానికన్నా ఫస్ట్ తను నాకన్నా చిన్నదైనా ఫస్ట్ చేసింది, తర్వాత నాకు కొంచెం హెల్ప్ చేసింది. తను హెల్ప్ చేస్తేనే అయింది. అది కూడా దినమంతా చదవకపోతే ఎగ్జామ్ ముందు రోజు నైట్ అవుటే వన్ డే బ్యాటింగ్. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి. ತೊಟ್ಟದಲ್ಲ ಗೋಳ್ ಪರಕದ ಮಮ್ಮಟಿ ಅಡ ಮಮ್ಮಟಿಯ ಎಟ್ಟೆಕ್ಕ ಕೋಡಿ ಪರಕದ ಮಮ್ಮಟಿ ಅಡ ಮಮ್ಮಟಿಯ ಎಟ್ಟ ಕೂಡ ಕಲ ಕಲಕದ ಮಮ್ಮಟಿ ಅಡ ಮಮ್ಮಟಿಯ ಪಕ್ಕ ಕೂಡ ಪಾಡ ಪರಕದ ಮಮ್ಮಟಿ ಅಡ ಮಮ್ಮಟಿಯ 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 ಅಲೆಯೂರಿ ನಡಮ ಮನಸ ಕಟ್ಟು ಪುಟ್ಟಮ ಒನ ಪೊಲ ಯಾರು ಮೆಲ್ಲ ಮಾಮ ತಂಜಾವೂರು ರಸದ ಧಾರಾಳಮ ತಂದಾಗ ಮನಸ್ಸು ಕೂಡ ಯವನು ಎಲ್ಲ ರಾಮ. ఎక్స్ప్లోర్ చేయాలి లైఫ్ని. ఒకటే దగ్గర స్టక్ కాకుండా అన్నిటినీ ఎక్స్ప్లోర్ చేసి అన్నిటినీ లైఫ్ని ఫుల్ ఫ్లెజ్గా ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాను. కంప్లీట్ ఇట్లా అంటే నేను ఒక క్వీన్ లాగా ఇంట్లో ఇట్లా ట్రీట్ చేసినాను. నేను బయటికి ఇక్కడ ఏది తీసుకెళ్ళి మొత్తం కంప్లీట్ డిపెండెంట్ వాళ్ళ మీద ఏదన్నా. లైక్ నేను ఇండిపెండెంట్గా అనేది హ్యాబిట్ లేకుండా అంత డిపెండ్ అయిపోయేటట్టు వాళ్ళని ట్రీట్ చేశాడు. డెఫినెట్లీ ఐ హ్యావ్ టు ఫేస్ న్యూ థింగ్స్. ఎట్లా బయట ఎలా ఉంటుందో తెలియదు. మేము 10 మెంబర్స్లో మా ఒక్కతే సిస్టర్. తను వెరీ చెప్పాలంటే చాలా ప్రేమగా లాడ్లాగా పెరిగింది. మేమున్న 10 మందిని వీఆర్ 9, షీఈ్ 1.
లైక్ ఎట్లా అంటే ఇంటికి మహాలక్ష్మి లాగా ఉండే మాకు, ఎందుకంటే మేమందరం బాయ్స్ కదా, తను ఒక్కతే girl. సో ఏది అడిగితే అది అన్నీ ఆల్మోస్ట్ హ్యాపీగా చూసుకున్నాము. ఎప్పుడు ఏం చేసినా ఒకతే అనే గారాబం, యా చాలా గారాబం. ఎక్సైటెడ్గా ఉన్నా, స్ట్రెస్గా ఉన్నా, అండ్ లైక్ అనుకునే అన్ని ఈవెంట్స్ మంచిగా అయితే మంచిగా అనిపిస్తుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏ స్ట్రెస్ వచ్చినా, ఏ కోపం వచ్చినా, ఏం వచ్చినా డెఫినెట్గా అది డాడీతోనే షేర్ చేసుకుంటా. చిన్న ఉన్నప్పటి నుంచి నా స్కూల్ డేస్ టు ఇప్పటి వరకు ఏది నాకు ఇది ఫైన్, నాకు ఇది అవ్వట్లేదు అంటే అగ్రెసివ్నెస్, సో ఏదైనా నేను మా డాడీ మీదనే చూపించేస్తాను. నా నెక్స్ట్ ఐ డోంట్ నో వాట్, నాకు ఎట్లా ఫేస్ చేస్తాను ఎట్లా తెలియదు. అండ్ అర్థం చేసుకుని అంతే కూల్గా అక్కడ నుంచి నాకు లైక్ ఇది ఇలా కాదు అని సార్ట్ చేసుకుంటూ వస్తుండే. సో కొంచెం ఉంటుంది దానికి ప్రౌడ్, అంటే లైక్ ఈజీగా కోపం తెచ్చుకుంటుంది. అది కాకుండా కొంచెం తర్వాత తనే ఫీల్ అవుతుంది. కొంచెం కోపం ఎక్కువ కానీ 5-10 నిమిషాలు ఉంటుంది, వెళ్ళిపోతుంది అంతే. ఎప్పుడూ నెగ్గాలని ఉండొద్దు, అండర్స్టాండింగ్తో ఉండాలి. లైక్ ఇది పోటీ కాదు, యాక్చువల్లీ దిస్ ఇస్ లైఫ్. అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, అది మెల్లమెల్ల నువ్వు నేర్చుకుంటావు. కోపం తెచ్చుకొని తర్వాత ఫీల్ అయ్యే బదులు ముందే కోపాన్ని కంట్రోల్లో పెట్టేసుకొని ప్రాపర్గా వెళ్ళిపోతే తనకు బాగుంటుందని నా సజెషన్. యూ హ్యావ్ టు బీ లైక్ డౌన్ టు ఎర్త్, నాట్ ఆల్వేస్. కాకపోతే నేనే ముందు ఉండాలి, నేనే పై చేతి ఉండాలి అనేది వర్కౌట్ అవ్వదు. సో దిస్ ఇస్ అ మెసేజ్ ఐ వాంట్ గివ్ యూ, అండ్ దిస్ ఇస్ మై లెర్నింగ్ ఫ్రమ్ మై మ్యారేజ్. ఓకే. అన్ని నీవను చూనట రంగమున, అన్ని నీవను చూనట రంగమున, దన్నగా వెదకి తెలిసి కొంటినయ్యా. అండ్ మమ్మీ అంటే లైక్ షీస్ అన్ని నీట్గా ఇట్లా స్మాల్ స్మాల్ స్టోరీస్తో చెప్పుకుంటూ అన్నీ ఎక్కడున్నా అక్కడ అర్థం చేయించుకుంటూ వచ్చింది. నిన్నే గాని మది నేన జాలనులా, నిన్నే గాని మది నేన జాలనులా, నన్ను బ్రోవయ్యా త్యాగల జనుత మరుగేలనా. Actually, there is much conversations ఏం లేవు డ్యూ టు లైక్ డిఫరెంట్ ఏరియా జోన్స్ వల్ల. ఇక్కడికి వచ్చినాక ఇట్ వాజ్ లైక్ నాట్ స్ట్రైట్ ఫార్వర్డ్ కాబట్టి టైం టేకింగ్ గానే ఉంది రిలేషన్షిప్, బట్ బాగానే ఉంది. అండర్స్టాండింగ్, కేరింగ్ బాగుంటుంది, బట్ నాట్ సో మచ్ ఎక్స్ప్రెసివ్.
కంప్లీట్లీ వర్చువల్ కనెక్షన్స్ అవుతాయి. ఇంకా ఇప్పుడు మ్యారేజ్ అవుతుందంటే అసలు స్టిల్ లైక్ ఎస్టర్డే అయిపోయి అనిపిస్తుంది. కొన్ని డేస్ ఎక్స్ప్లోర్కి బాగుంటుంది అనుకున్నా, బట్ ఇట్స్ రియలీ హార్డ్ అనిపిస్తుంది డే బై డే దగ్గరికి వస్తున్నప్పుడు డేస్. అండ్ వన్ ఆఫ్ ద ఫీలింగ్ అప్పుడప్పుడు ఎట్లా వస్తుందంటే అందరు ఇట్లా ఒక సిస్టర్ ఈమె కూడా బ్రదర్ అయిపోయి ఉంటే బాగుండు, ఇక్కడనే ఉంటుండే అని ఒక ఫీలింగ్ ఎప్పుడు స్టక్అప్ అయిపోయి ఉంటుంది. I don't know how these people will handle without me. It's very difficult to me. But new steps start just now. Chudali ella I can manage both the sides. లైక్ ఎట్లా అంటే అసలు ఆ మైండ్లో ఎప్పుడు థాట్ రాలే లైక్ ఆమె వెళ్తుంది వన్ ఆఫ్ ద డే ఎప్పుడైనా స్ట్రైక్ అయితే చెప్పలేనంత ఫీల్ వస్తుంది, బాధ అనిపిస్తుంటుంది. సో ఆ డే ఎప్పుడో కాదు వచ్చేసింది. మనమే బాగుంది తెచ్చుకుందాం. ఏడుపులు మళ్ళా ఇంటికి చిన్నప్పటి నుంచి గొడవ పడుతూనే ఉంటాం నేను అక్క. అసలు ఎక్కువ మాట్లాడడం కంటే గొడవ పడడమే ఉంటుంది. ఏ విషయంలో అయినా గొడవనే ఉంటుంది. నాకు ఇంకా గుర్తుకుంది, పండు సోని ఏం చేస్తుండే తెలుసా, కొబ్బరి కడప దగ్గర కొట్టిన కొబ్బరిలు తీసుకొని తింటుండే. మళ్ళీ ఇంకోటి తను ఇట్లా చెయ్యి ఇట్లా పెట్టి డ్యాన్స్ ఆడుతుండే, ఇట్లా నడుము ఊపుతుండే. అది కూడా మంచిగా ఉండే. చిన్నప్పుడు చూపించింది. అది ఎప్పుడు చూపించింది తెలుసా, లచ్చిబాయి పెళ్ళికి, అంటే 1 year కదా. ఇంకా చిన్నప్పుడైతే అయ్యేది బాగా గొడవలు అంటే చిన్న చిన్న ఫైట్స్. అగో పో, ఎందుకు వచ్చినావు నువ్వు? మెజారిటీ ఎట్లా అంటే మెజారిటీ ఇప్పుడు ఏదైనా మెజారిటీ అక్కనే అడుగుతుండే. మెజారిటీ ఏంటంటే ఆమెనే ఉంటుంది మెజారిటీ. నేనే ఏదో చెప్తున్నా ఇప్పటిదాకా ఉండి. నాకు అర్థం కాలేదు సార్. వెల్ కెనడా వెళ్తున్నావు కదా, నీ గురించి అయితే నో వరీస్. బట్ బాగా నువ్వు జాగ్రత్త. ఫస్ట్ ఆఫ్ ఆల్ షీస్ నియర్లీ పర్ఫెక్ట్ ఇన్ ఎవ్రీథింగ్. బాగా భయం ఉంది అసలు యాక్చువల్గా ఏంటంటే ఆమెది ఎక్కువ ఏం టెన్షన్ లేదు. నీ గురించి మాకు బాగా తెలుసు, బట్ బాగా గురించి తక్కువ తెలుసు కదా. ఇఫ్ షీ ఫెల్స్ ఎనీ అన్కంఫర్టబుల్ థింగ్ అందరి ముంగట ఏమన్నది, కానీ అలోన్గా ఉన్నప్పుడు అప్పుడు ఇక షురూ చేస్తుంది. బాగుంది, జాగ్రత్త చూసుకో, నువ్వు జాగ్రత్తగా ఉండవు. So she can manage because one of the toughest girl I ever seen.